హలో లిజనర్స్, మీరు వింటుంది ఇష్క్ గప్చుప్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల అండ్ ఈ సీజన్ 1 ఎపిసోడ్ 5లో నేను చెప్పబోయే కథ పేరు అలీబాబా అలాద్దీన్. మరి వీరి గొడవేంటో విందామా? రవి కామరాజు డేటాబేస్. అవును, డేటాబేస్. వీటి దగ్గర కాలేజీలో అందరి అమ్మాయిల డీటెయిల్స్ ఉంటాయి, కానీ వీటి డీబీలో ఎగ్జామ్స్, క్లాస్ షెడ్యూల్స్ లాంటివి మాత్రం ఉండవు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కాలేజ్ క్యాంపస్లో ఆ ఆఫ్టర్నూన్ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తున్నారు. ప్రొఫెసర్ అలీబాబా. కాలేజీలో స్టూడెంట్స్ అందరూ వాళ్ళ మధ్యన అలానే పిలుచుకుంటారు ఈ ప్రొఫెసర్ని. ఎవ్రీ ఇయర్ కనీసం 40 స్టూడెంట్స్ని ఏదో విధంగా ఒక్క సబ్జెక్ట్ ఆర్ ల్యాబ్ అయినా ఫెయిల్ చేయడం ఇతనికి అలవాటు. అందుకే అందరూ ఆ పేరు పెట్టారు. ఈ ముగ్గురు జూనియర్స్తో ఉండడం అతను చూశారు. అతను వీళ్ళని చూశారన్న విషయం కామరాజ్ చూశాడు. ప్రొఫెసర్ అలీబాబా రవిని కోపంగా చూసి డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిపోయాడు. వెంటనే ఈ ముగ్గురు జూనియర్స్ని వదిలేసి క్లాస్లోకి పరిగెత్తారు. రవి క్లాసులోకి వెళ్తుండగా అలీబాబా రవిని చూసి, హలో, వెళ్ళి రవి నా స్టాఫ్ రూమ్ తీసుకురా అని అనేసరికి రవి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. రవిని పిలిచి రవిని తీసుకురా అంటాడేంటి, కామరాజుని అయి ఉంటుందిలే అని కామరాజుని తీసుకుని వెళ్ళాడు రవి. ఇది తెలియని కామరాజు స్టాఫ్ రూమ్లోకి అడుగుపెట్టాడు. ఇక స్టాఫ్ రూమ్లో, రవి, నీకెన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అని అలీబాబు చాలా కోపంగా అడిగాడు. కామరాజు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. నన్ను చూసి రవి అంటాడేంటి, అతను మెంటల్ ఎక్కిందా అని ఒకసారి రవి వైపు చూశాడు. రవికి సీన్ మొత్తం అర్థమైంది. రవి నెమ్మదిగా కామరాజుతో, అరే నువ్వు రవిలో కంటిన్యూ అయిపో, తర్వాత చూసుకుందాం అని విస్పర్ చేశాడు. వెంటనే కామరాజు, సార్ అంటే అది అనేసరికి, అంటే గింటే ఏంటి, నేను చూడలేదనుకున్నావు, అక్కడ చదువులు లేవు, ర్యాగింగ్కి మాత్రం రెడీగా ఉన్నారు, సిగ్గు లేదా మీకు, ఫైనల్ ఇయర్కి వచ్చారు ఇంకా ఫ్రెషర్స్లో బిహేవ్ చేస్తున్నారు. సారీ సార్, యాక్చువల్గా జూనియర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాం, కాలేజ్లో మంచి చెడు చెప్తుంటే మీరు మమ్మల్ని చూసి ర్యాగింగ్ అనుకుంటున్నారేమో అని రవి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. వెంటనే అలీబాబా, మంచి చెడు, మీకు మంచి గురించి ఏం తెలుసురా, అసలు క్లాస్లో లేకుండా బయట ఏం చేస్తున్నారు అసలు. సార్ అంటే ఇవాళ సెకండ్ బ్యాచ్కి ల్యాబ్ ఉందండి, మా బ్యాచ్కి ఫ్రీ టైం, సో లైబ్రరీకి వెళ్దాం అంటుంటే మధ్యలో జూనియర్స్ ఏదో క్వశ్చన్ అడిగారు, అది ఆన్సర్ చేస్తుంటే మీరు చూశారు అని కామరాజు కామెడీగా ఆన్సర్ చేశాడు. ఇంకోసారి ఇలా జరిగిందంటే డిగ్రీ సర్టిఫికేట్ మర్చిపోండి, వెళ్ళండి ఇంకా. సారీ సార్ అని చెప్పి రవి కామరాజ్ బయటకు వచ్చాక, అరే ఇతని కచేరీలు భరించలేకపోతున్నాను రా, అసలు మరీ చాదస్తం ఎక్కువైపోయింది, నిజంరా బాబు, ఈడోయేకి తలనొప్పి వస్తుంది, ఇలా అందరి మీద అరుస్తూ అతని హెయిర్ చూసి అలా అయిందా, హెయిర్కి ఏమైందిరా అసలు అని రవి అడిగాడు కామరాజ్ని. ఇంకేముంది, ఉన్నది పండుతుంది, పండని దూడుతుంది, రిటైర్ అయితే బాగుండ్రా బాబు, ఈడే జూనియర్స్కైనా గోల్డెన్ డే స్టార్ట్ అవుతాయి. ఇంకో రూమర్ ఏడ తెలుసా, ఇతను చెప్తున్న సబ్జెక్ట్స్లోనే ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఎక్కువ అంట, లెక్చరర్స్లో టాకు, జఫా ఫెలో హ్యా. సర్లేరా బాబు, నేను అలా కాసేపు గ్రౌండ్లో మన స్పాట్లో రెస్ట్ తీసుకుంటా, డీబిగ్ గార్డ్ కూడా చెప్పు, ఊరికే పదే పదే దబ్బుకండి నన్ను, ఆ ఏదో బాగానే తప్పించుకున్నాడు ఈ మ్యాటర్లో అని రవి అలా ట్రీస్ కింద కూర్చుని ఏదో పొడి చేద్దాం అన్నట్టు ఆలోచిస్తుండగా ఒక అందమైన అమ్మాయి తన బైక్ని నడిపించుకుంటూ వస్తుంది. ఈమెను ఎప్పుడు మన కాలేజీలో చూడలేదని ఆలోచిస్తూ రవి, హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ, నువ్వు ఇక్కడ వాచ్మ్యాన్ వా అని అమ్మాయి అడిగేసరికి, సెటైరా, కాదు ఫ్లాట్ టైర్ రిపేర్ చేస్తావా. రవి, నేను మెకానిక్ని కాదు, మెకానికల్ ఇంజనీర్ని, చూస్తేనే అర్థమవుతుందిలే కరువు ప్రాంతం నుండి వచ్చావని అని అమ్మాయి కొంచెం వెటకరంగా అనేసరికి, సీనియర్తో ఇలా మాట్లాడతావా, రెస్పెక్ట్ లేదా నీకు అని రవి కోపంగా అడిగాడు.
నువ్వు సీనియర్ అని ఎలా తెలుస్తుంది? అలానే నేను జూనియర్ అని ఎలా ఫిక్స్ అయ్యావు? నాది అసలు ఈ కాలేజే కాదు అని ఆ అమ్మాయికి చెప్పేసరికి ఇంతలో కొంత దూరం నుండి డేటాబేస్ అరుస్తూ, అరే రవి, కాళీగఢ్ హాస్టల్ దగ్గర వాలీబాల్ మ్యాచ్ సెట్ చేశాడు, కామరాజ్ కమిట్ కూడా అయ్యాడు, నిన్ను వెంటనే రమ్మంటున్నాడు. రవి డీబీ వైపు చూసి, అమ్మాయితో మాట్లాడుతున్నాను రా అని సైకిల్ చేస్తున్న డేటాబేస్కి అర్థం కావడం లేదు. రవి ఆ అమ్మాయితో 1 minute ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి డీబీ వైపు పరిగెత్తి వెళ్ళి, అరే ఏం టైమింగ్ రా బాబు నీది, అక్కడ ఒక అందమైన అమ్మాయితో మాట్లాడుతున్నా, అరిచి దొబ్బుతావేంటి? వెంటనే డేటాబేస్, అందమైన అమ్మాయ, మన ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టీచర్ అయ్యి ఉంటుందే, నువ్వు ఎప్పుడు మా క్లాస్కి రాలేదుగా, నీకు తెలీదులే అని తొంగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. ఎవరు లేరుబే అక్కడ, ఏంటి మాకి కహానీలు? అప్పుడు రవి కూడా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు. అది పోనీ ఆ బైక్ చూడు, పక్కనే పార్క్ చేసింది కదా, ఆ పక్కనే అమ్మాయి ఉండిండ్రా, ఇప్పుడు లేదు. డేటాబేస్, ఈ కాలేజీలో అందమైన అమ్మాయి అంటున్నావు కాబట్టి మన ఇంగ్లీష్ టీచర్ అని చెప్తున్నారా, అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. అరే నేను అమ్మాయి అన్నానురా, ఆంటీ కాదు అని రవి డేటాబేస్తో ఫైట్కి దిగాడు. సర్లే, ఇంగ్లీష్ టీచర్ కూడా ఒకప్పుడు అమ్మాయి, ఏదో ఒకటి పద, అక్కడ జనాలు వెయిటింగ్, కాళీగఢ్ ఫైర్ మీద ఉన్నాడు అని డేటాబేస్ చెప్పడంతో ఇద్దరు గేమ్కి వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అలీబాబా కార్ పార్కింగ్ కోసం మిగిలి ఉన్న ఒక్క స్పాట్లో పార్క్ చేయడానికి రివర్స్ చేస్తుండగా, కాళీ అనే సూపర్ సీనియర్ తన డొక్కు బైక్ ఒకటి తక్కున పెట్టి అలీబాబాకి స్పేస్ లేకుండా చేశాడు. కాళీ చాలా ఇయర్స్ నుండి డిగ్రీ కంప్లీట్ చేయలేక అలా ఫైనల్ ఇయర్లో ఉండిపోయాడు. కాళీ అలీబాబాకి 5 years నుండి మెయింటైన్ అవుతున్న ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివాడు. కానీ కాళీ ఈసారి ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి చాలా ప్లాన్స్ వేస్తున్నాడని, అలీబాబాకి అంత ఈజీ కాకపోవచ్చని కాలేజ్లో వేరే టాక్ కూడా నడుస్తుంది. సారి గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా బైక్ పార్క్ చేసి పొగరుగా కాలర్ ఎగరేసుకుని వెళ్ళిపోతాడు కాళీ. ఇది చూసిన అలీబాబాకి చాలా కోపం వస్తుంది. నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను రా ఈసారి కూడా అని అంటూ ఉంటే పక్కనే వెళ్తున్న రవికి వినిపించింది. వెంటనే రవి, గుడ్ మార్నింగ్ సార్, మీరు అనుకున్నది చేస్తారని తెలుసు, నాకు వాడి మీద చాలా రివెంజ్ తీసుకోవాలని ఉంది, మొన్న బెట్ మ్యాచ్లో కూడా చీట్ చేసి గెలిచాడు, నేను మీకు హెల్ప్ చేస్తా కావాలంటే అని ఆఫర్ చేస్తాడు. నాకు ఎవడిని ఎక్కడ ఉంచాలో బాగా తెలుసురా, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని రవికి వార్నింగ్ ఇచ్చాడు అలీబాబా. ఇంకా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ సీజన్ మొదలైంది. అందరూ బిజీగా చదువుతుంటే కామరాజు డీబీ మాత్రం ఆడుకుంటున్నారు. ఏంట్రా మీరు చదవడం లేదు అని రవి కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు. దానికి డీబీ, అదే కదా, మధ్యాహ్నం ఎగ్జామ్కి అందరూ ఏంటి ఉదయం నుంచి అంత ఓవరాక్షన్. దానికి రవి ఇంకా ఆశ్చర్యపడుతూ, మధ్యాహ్నం ఏంట్రా, ఎగ్జామ్ ఇప్పుడే, ఇంకో 1 hourలో, మీరిద్దరు వరస్ట్రా బాబు. కామరాజు డీబీ ఒకరికొకరు చూసుకుని భయంతో రివిజన్ స్టార్ట్ చేశారు. రవి రెస్ట్ రూమ్కి వెళ్దామని వెళ్తుండగా ప్రొఫెసర్ అలీబాబా ఎదురుపడతాడు. సార్, ఇంకోసారి ఆలోచించండి, ఖాళీ ఎగ్జామ్లో చిట్స్ ఎక్కడ పెడతాడో నాకు బాగా తెలుసు, మీకు హెల్ప్ అవుతా అని మరొకసారి ఆఫర్ చేస్తాడు. నాకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు, వాడిని అలానే ఇంకో 10 మందిని పట్టుకుంటా, ఇంకో నిక్ నేమ్ వెతుక్కో నాకు పెట్టడానికి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు అలీబాబా. ఎగ్జామ్ మొదలవుతుంది. క్లాస్లోకి అందరూ వస్తున్నారు. ఖాళీ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతుంటే అలీబాబా, హే ఖాళీ, పాకెట్లో ఏంటది? వెంటనే ఖాళీ తన క్యాలిక్యులేటర్ని పైకి తీసి చూపించాడు. ఇవాళ ఎగ్జామ్ క్యాలిక్యులేటర్ అక్కర్లేదు కదా, ఎందుకు తీసుకొచ్చావు అని డౌట్ఫుల్గా అడిగాడు అలీబాబా. నాకు నా క్యాలిక్యులేటర్ సెంటిమెంట్, అందుకే తీసుకొచ్చా అని ఖాళీ చిరాగ్గా ఆన్సర్ చేశాడు. హాహా, అలాగా, సరే కూర్చో చూద్దాం అని అలీబాబా బెదిరించి చెప్పేసరికి ఖాళీ తన ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాడు. ఎగ్జామ్ మొదలైంది. అందరూ తెగ రాసేసుకుంటున్నారు.
అలీబాబా అందరినీ చెక్ చేసి ఖాళీ దగ్గరికి వచ్చి అందరికన్నా ఎక్కువ చెకింగ్ చేస్తున్నాడు. కానీ అలీబాబాకి ఏమీ దొరకట్లేదు. ఇదంతా పక్కనే చూస్తూ ఉన్న రవి తనలో తను నవ్వుకుంటున్నాడు. అలీబాబా చాలా డిసప్పాయింట్ అయినట్టున్నాడు ఈసారి. ఈలోగా ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఖాళీని పట్టుకోలేకపోయాడు. నెక్స్ట్ ఎగ్జామ్కి అంతా రెడీ అవుతున్నారు. ఈసారి ఖాళీ హ్యాట్ పెట్టుకుని వచ్చాడు. అలీబాబా అతని హ్యాట్ బయట వదిలిరా అని చెప్పాడు. ఖాళీ నవ్వుకుంటూ తన హ్యాట్ని బయట విడిచిపోయి లోనికి వచ్చాడు. ఎగ్జామ్ మొదలైంది. అందరూ మళ్ళా తెగ రాసేసుకుంటున్నారు. ఖాళీ దగ్గరికి మళ్ళా అలీబాబా వెళ్ళి చెకింగ్ మొదలుపెట్టాడు. ఈసారి కూడా చిట్స్ ఎక్కడా దొరకలేదు. మళ్ళీ అలీబాబా ఫెయిల్ అయ్యాడు. కానీ అలీబాబాకి తన సిక్స్త్ సెన్స్ ఎక్కడో ఏదో జరుగుతోంది అని చెప్తోంది. ఇక అలీబాబాకి వేరే దారి దొరకడం లేదు. రవితో డీల్ కుదుర్చుకోవడం ఒకటే దారిలా కనిపించింది. అతని ఈగో నోగో సిగ్నల్ ఇస్తోంది, కానీ ఇంకో వే లేదనుకున్నాడు. ఇంక ఈ ఎగ్జామ్స్ మిస్ అయితే ఖాళీని ఫెయిల్ చేసే అవకాశం మళ్ళా దొరకదని రవితో డీల్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు అలీబాబా. రవిని తన స్టాఫ్ రూమ్కి రమ్మని కబురు చేశాడు. రవి రాగానే, నాకు నువ్వు ఖాళీ గురించి లాస్ట్ ఎగ్జామ్స్లో చెప్పాలి అని చాలా డిమాండింగ్గా మాట్లాడాడు. సరే సార్, ష్యూర్. మరి నా డీల్ ఏంటంటే లాస్ట్ ఎగ్జామ్స్లో మీరు నన్ను కొంచెం లిబరల్గా వదిలేయాలి సార్. నాకు ఈ 2 ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ అని చాలా రిక్వెస్టింగ్గా మాట్లాడాడు రవి. ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో చాలా చిరాగ్గా, సర్లే చూద్దాం అని ఒప్పుకుంటాడు అలీబాబా. ఎగ్జామ్ డే వచ్చింది. అందరూ వచ్చి కూర్చున్నారు. ఖాళీ కూడా తన యూజువల్ స్టేషనరీ తెచ్చుకొని కూర్చున్నాడు. ఎగ్జామ్ స్టార్ట్ అయిన 1 అవర్కి అలీబాబా రవి దగ్గరికి వెళ్ళి, ఎక్కడున్నాయి అని నెమ్మదిగా అడిగాడు. రవి అటు ఇటు చూసి, సార్ ఇంకో 30 minutes తర్వాత చెప్తాను, అప్పుడు మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు, అప్పుడు దాకా వదిలేయండి అని నెమ్మదిగా చెప్పాడు. ఎగ్జాక్ట్గా 30 minutes తర్వాత రవి అలీబాబాని పిలిచి, ఖాళీ దగ్గర ఉన్న పెన్సిల్స్ కావు సార్. అక్కడున్న పెన్సిల్స్ని తీసి చూశాడు. వెనకాల ఉన్న ఎరేజర్ని తీస్తే అవి యాక్చువల్గా పెన్సిల్స్ కాదు, లోపలంతా డొల్లగా ఉంది. ఆ ఎరేజర్ తీస్తే లోపల చిన్న చిన్న చిట్స్ ఉన్నాయి. అలీబాబా వెంటనే ఖాళీని పేపర్ తీసుకుని బయటికి పంపించేశాడు. ఇంకా రవి తనకి ఛాన్స్ దొరికింది కదా అని లాస్ట్ 1 అవర్లో తన చిట్స్ ఓపెన్ చేసుకుని హాయిగా కాపీ కొట్టాడు. అలీబాబాకి రవి యాటిట్యూడ్ అస్సలు నచ్చడం లేదు. రవిని కూడా ఎలాగైనా బయటికి పంపాలని ప్లాన్ వేస్తున్నాడు. ఇంకా ఎగ్జామ్ అయిపోయింది. ఆ ఈవినింగ్ అలీబాబా తన కొలీగ్ దీపక్తో స్టాఫ్ రూమ్లో కూర్చుని రవితో డీల్ గురించి చెప్పాడు. అలా మాటల్లో వారిద్దరూ బయటికి చూస్తుండగా గ్రౌండ్లో రవి ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు. అలీబాబాకి మరింత కోపం వచ్చింది. దీపక్తో ఎలాగైనా ప్లాన్ చేయాలి, రవిని బయటికి పంపించాలి అని డిసైడ్ అయ్యాడు. ఈసారి ఖాళీ చిట్స్ గురించి రవి చెప్పగానే ఖాళీని బయటికి పంపించి ఆ తర్వాత దీపక్ని స్పాట్ చెకింగ్ రూపంలో వచ్చి రవిని కూడా బయటికి పంపించవచ్చని ప్లాన్ వేశాడు. దీనికి దీపక్ కూడా ఒప్పుకున్నాడు. 3 రోజుల్లో లాస్ట్ ఎగ్జామ్ రానే వచ్చింది. అందరూ వచ్చి వారి ప్లేస్లో కూర్చున్నారు. ఎగ్జామ్ కూడా మొదలైంది. ఎగ్జామ్ మొదలైన 1 అవర్కి అలీబాబా రవి వైపు చూశాడు. రవి ఏమీ పట్టినట్టు ఎగ్జామ్ రాస్తూ, సార్ ఎడిషనల్ అని సీరియస్గా అడిగాడు. ఇంకొక 30 minutes అయ్యింది. అలీబాబా రవి దగ్గరికి వెళ్ళాడు. ఏమైనా హింట్ ఇస్తాడా అని చూస్తున్నాడు. రవి ఏమీ పట్టించుకోవట్లేదు. సార్ ఎడిషనల్ అని సరే
బుర్రెత్తకుండా చేయి పైకి లేపి అడిగాడు. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 2 hours అవుతుంది, కానీ రవి ఏమీ చెప్పడం లేదు. ఇంకో 30 minutes ఉండగానే ఖాళీ తన పేపర్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు. రవి ఇంకా ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాడు. ఇంతలో ప్రొఫెసర్ దీపక్ కూడా వచ్చాడు. స్పాట్ చెకింగ్ చేయగా రవి దగ్గర ఏమీ దొరకలేదు. అలీబాబా, దీపక్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని బయటకు వెళ్ళి వాళ్ళు ఏవో గుసగుసలాడుకుంటున్నారు. ఎగ్జామ్ అయిపోయింది. అలీబాబాకి కొంచెం నిరాశ మిగిలింది. నెక్స్ట్ డే రవి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి అలీబాబాని కలిశాడు. అప్పుడు, మే కమిన్ సార్? గుడ్ ఈవినింగ్ సార్. ఇది నా ఫైనల్ సెమ్. ఇక్కడ నా పర్సంటేజ్ మినిమం 70% ఉండాలంటే నాకు లాస్ట్ ఎగ్జామ్స్లో 80+ మార్క్స్ రావాలి. అందుకే మీతో డీల్ చేసుకున్నాను. టు బి ఆనెస్ట్, లాస్ట్ ఎగ్జామ్కి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, అందుకే చిట్స్ ఏమీ పెట్టలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు మీరు దీపక్ సార్తో ఇక్కడే ఖాళీ మీద అండ్ నా మీద వేసిన ప్లాట్ కూడా విన్నాను. లక్కీగా ఎప్పుడూ బౌండరీ కొట్టని డేటాబేస్ గాడు ఆ రోజు కొట్టిన 4కి బాల్ మీ విండో దాకా వచ్చింది. మీరు దీపక్ సార్ చేసిందంతా విన్నాను. వెంటనే ఖాళీకి కూడా చెప్పాను. ఖాళీ కూడా 2 ఎగ్జామ్స్ పాస్ అవుతాను అనే నమ్మకంతో ఉన్నాడు. ఇది నిన్నే చెప్పుంటే మీరు ఆ పేపర్స్ని అక్కడే క్యాన్సిల్ చేయించవచ్చు కూడా. సార్, మీ నిక్ నేమ్ అలీబాబా అవ్వచ్చేమో, కానీ నా నిక్ నేమ్ అల్లాద్దీన్ అని చెప్పి రవి అక్కడి నుండి బయటికి వచ్చాడు. కొన్ని మంత్స్లో రిజల్ట్ వచ్చింది. రవి, ఖాళీ అందరూ అనుకున్నట్టే జరిగింది. పాపం అలీబాబా అనుకున్నట్టు జరగలేదు ఏమీను. ఇంకా క్యాంపస్ ఇంటర్వ్యూస్ టైం అవుతుంది. వేరే క్యాంపస్లో ఇంటర్వ్యూస్ కోసం రవి అండ్ ఫ్రెండ్స్ అందరూ అటెండ్ అవుతున్నారు. రవి అనుకున్నట్టు 70+ ఉన్నందున ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అయ్యాడు. ఇంటర్వ్యూలో తన టర్న్ కోసం అలా వేచి చూస్తూ గ్రౌండ్లో కూర్చుని మళ్ళా ఏదో పొడి చేద్దాం అన్నట్టు ఆలోచిస్తున్నాడు. ఇంతలో అప్పుడు కనపడిన ఒక అమ్మాయి మళ్ళా కనిపించింది. అప్పుడు ఆ అమ్మాయి, ఓయ్ ఏంటి వాళ్ళు డల్గా ఉన్నావు అని వెంటనే రవి, హే నువ్వేంటి ఇలా వచ్చావు? చాలా రోజులేదు నేను చూసి. క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతుంటే దేనికి వస్తారు జనాలు? ఎనీవే, నీ ఇంటర్వ్యూ అయ్యిందా అని అమ్మాయి అడిగేసరికి, లేదు, నా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాను అని కొంచెం రవి డల్గా చెప్తాడు. డోంట్ వరీ, బీ యువర్ సెల్ఫ్, యుల్ గెట్ త్రూ, అంత కష్టంగా ఏమి ఉండదు అని అమ్మాయి కొంచెం ధైర్యం చెప్తుంది. కొంచెం దూరం నుండి డేటాబేస్, అరే రవి, నీ టర్న్, ఫాస్ట్గా రా, పిలుస్తున్నారు నిన్నే అని అరిచేసరికి వెంటనే లేచి వెనక్కి తిరగకుండా మళ్ళా డేటాబేస్ దగ్గరికి వెళ్ళిపోతాడు రవి. అరే అప్పుడు కాలేజీలో కనిపించిన ఆమె మళ్ళా కనిపించిందిరా అని డేటాబేస్తో చెప్తుంటే, ఎవరు? ఇంగ్లీష్ టీచరా అని డిబి మళ్ళా ఇంగ్లీష్ టీచర్ గురించి అడుగుతాడు. అరే నువ్వేం మనిషిరా, మ్యాటర్ అర్థం చేసుకో, ప్రతిసారి ఇంగ్లీష్ టీచర్ అంటావు ఎలా అని చిరాగ్గా డేటాబేస్ని తిట్టి తన ఇంటర్వ్యూలోకి వెళ్తాడు. ఇంటర్వ్యూ అంతా సక్సెస్ఫుల్గా అవుతుంది. రవికి ఆ ఈవినింగే జాబ్ ఆఫర్ చేస్తారు. రవికి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. అలానే అదే కంపెనీలో డీబీకి, కామరాజ్కి కూడా బీపీఓ సెక్షన్లో జాబ్ వస్తుంది. కొన్ని మంత్స్ తర్వాత అందరూ అదే కంపెనీలో ఓరియంటేషన్ డేలో మీట్ అవుతారు. వీరు ముగ్గురు ముందు కూర్చోగా వెనుక నుండి ఒక ఆమె, హలో రవి, హౌ ఆర్ యూ అని అంటే వెనక్కి తిరిగి ముగ్గురు చూస్తారు. హే మీరా, అస్సలు నమ్మలేకపోతున్నాను. అసలు మీ పేరేంటో చెప్పండి. మనం ఎప్పుడు కలిసినా ఇలాగా సడన్గా కలుస్తాం, మన తర్వాత మళ్ళీ మీరు మాయమైపోతున్నారు అంటే డేటాబేస్ వీళ్ళిద్దరిని కొంచెం వింతగా చూస్తూ వెకిలి మొహం పెడతాడు. రవి వెంటనే డేటాబేస్తో, అరే ఈ అమ్మాయి గురించి నేను అప్పుడు 2 times చెప్పా, యతవా ఇంగ్లీష్ టీచర్ అన్నావు అని నెమ్మదిగా డేటాబేస్ని తిడతాడు. రవి వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూస్ కూడా చేస్తాడు. ఈసారి రవి, ముందు మీ నేమ్ చెప్పండి, కలిసిన 2 times ఏం తెలుసుకోకుండా వెళ్ళిపోయాను అసలు అంటే తను మీనాక్షి అని చెప్తుంది.
మీనాక్షినా, ఈ నేమ్ ఎక్కడో విన్నట్టుందే అని డేటాబేస్ ఆలోచిస్తున్నాడు. అప్పుడు మాట్లాడుతూ, నా బైక్ చెడిపోతే డాడీ మీ యూనివర్సిటీలోనే ఉంటారు కానీ వచ్చాను. నేను పక్కనే ఉన్న కాలేజీలో చదువుతున్నాను. నీతో మాట్లాడుతుండగా డాడీ వచ్చి పికప్ చేసుకున్నారు. బైక్ అక్కడే పార్క్ చేసుకుని వెళ్ళిపోయాను. ఆ రోజు కూడా ఇంటర్వ్యూ తర్వాత నేను వెంటనే వెళ్ళిపోయాను. అందుకే నువ్వు నన్ను మరలా చూడలేదు అని మీనాక్షి చెప్తుంది. రవి వెంటనే, డాడీయా, ఎవరతను అని క్యూరియస్గా అడుగుతాడు. ప్రొఫెసర్ భూషణ్ గారు ఈజ్ మై డాడ్ అని మీనాక్షి చెప్తే డీబీగాడు వెంటనే, ఓ అలీబాబానా అని ఎటకారంగా అంటాడు. వాడి బైక్ పేరు హుడీ బాబా అని చెప్తున్నాడు. వెధవ, వెళ్ళి సరిగ్గా పార్క్ చేయ, లేకపోతే మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేస్తారు అని చెప్పి మ్యాటర్ కవర్ చేస్తాడు. యాక్చువల్గా మీ డాడీ మా ఫేవరెట్ ప్రొఫెసర్ కదరా అని చెప్పి ముగ్గురు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. అలా వారి పరిచయం స్నేహంగా మారుతుంది. అలా వాళ్ళందరూ కొత్త జీవితాలను మొదలు పెడుతూ మంచి ఫ్రెండ్స్ అవుతున్నారు. వారి స్నేహం మబ్బులా, అంటే క్లౌడ్లా నిరంతరం పయనించాలని ఆశిద్దాం. ట్రైలర్లో చెప్పినట్టు ఇది ఒక ఫన్నీ కాలేజ్ ఎపిసోడ్. ఫస్ట్లో జరిగిన నేమ్ కన్ఫ్యూజన్ నా కాలేజ్ లైఫ్లో జరిగింది. జూనియర్స్తో ఇంటరాక్షన్ అని చెప్పి మాకు ఫ్రెషర్స్ పార్టీ ముందు జస్ట్ 1 hour అలకట్ చేశారు. అప్పటిదాకా జూనియర్స్కి ఫుల్ ప్రొటెక్షన్, ఎక్కడా సీనియర్స్ని మీట్ అవ్వనివ్వలేదు. ఆ 1 hour ఇంటరాక్షన్లోనే మా హెచ్ఓడి నన్ను నా ఫ్రెండ్స్ని చూశాడు. నేను జూనియర్స్ క్లాస్ నుండి నా క్లాస్కి వెళ్తుంటే, విజయ్ అండ్ యూ కమ్ టు మై స్టాఫ్ రూమ్ అన్నాడు నన్ను చూసి. విజయ్ని పిలిచి విజయ్ని తీసుకుని రా అంటున్నాడు ఏంటి అని కన్ఫ్యూజ్ అయ్యా. నా పక్కనున్న ఇంకో ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళాను. అప్పుడు 5-10 minutes క్లాస్ స్పీకర్ ఆయన. నిజం చెప్పాలంటే ర్యాగింగ్ ఏం చేయలేదు అక్కడ. కానీ మనందరిలో కూడా వయసును బట్టి ఇమాజినేషన్ మారుతూ ఉంటుంది. అలానే ఆ పెద్ద ఆయన కూడా ఏదో చూసి ఏదో అనుకున్నారు. ఎనీవే, దట్స్ ఇట్ ఫ్రమ్ మీ ఇన్ దిస్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ గురించి నెక్స్ట్ ట్రైలర్లో వినండి. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే స్టోరీతో వస్తున్నాను. అప్పటిదాకా గప్చుప్.